తన ఒళ్లోని పసిబిడ్డ శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్తమానంగా ఎదగాలని ప్రతి ఒక్క తల్లి మనసు ఆరాటపడుతూ ఉంటుంది. తల్లి పాలతో పాటు ఇంకా ఏం పెట్టాలో, ఎలా పెట్టాలో అందర్నీ సలహాలు అడుగుతూ ఉంటారు. చంటి బిడ్డకు ఘనాహారం మొదలు పెట్టాక వారి ఆహారంలో రాగులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. రాగులు చూడడానికి చిన్నగా, సన్నగా కనిపిస్తాయి, కానీ పోషక విలువలు మాత్రం దండిగానే ఉంటాయి. ఈ చిరుధాన్యాల్లో ప్రోటీన్లతో పాటు పీచు పదార్థం కూడా సమృద్ధిగా లభిస్తుంది. నెమ్మదిగా జీర్ణమయ్యే ఈ రాగుల్ని బొచ్చాయిల పాలిట ఒక వరంగా చెప్పుకోవచ్చు. చంటి బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపకరించే రాగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాగుల్ని పెద్దల ఆహారంగా భావిస్తారు మనలో చాలామంది. నిజానికి చిరుధాన్యాలైన రాగుల్ని పసిపిల్లల పాలిట పోషక గనులుగా చెప్పుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు నిండి ఉన్న ఈ పదార్థాన్ని చిన్నారులకు 6 నెలల వయసులో ఘనాహారం అలవాటు చేసినప్పటి నుంచి అందించవచ్చని చెబుతారు నిపుణులు. అయితే తొలుత రాగి జావతో మొదలుపెట్టి వయసు పెరిగే కొద్దీ ఇతర పదార్థాలతో దీన్ని కలిపి పిల్లలకు తినిపించవచ్చు. ఈ క్రమంలో 6 నుంచి 8 నెలల వయసున్న చిన్నారులకు రోజు 2 టేబుల్ స్పూన్లు, 9 నుంచి 12 నెలల పిల్లలకు 3 టేబుల్ స్పూన్ల చొప్పున జావ తాగించాలి. ఇక ఏడాది దాటిన చిన్నారులకు నట్స్, డ్రై ఫ్రూట్స్, ఉడికించిన కాయగూర ముక్కలు, పప్పులు, కాయధాన్యాలు వంటివి జత చేసి అందిస్తే వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అలాగే 2-3 ఏళ్లు దాటిన చిన్నారులకు ఇడ్లీ, దోశ, రొట్టె, కుకీస్, స్మూతీ ఇలా వివిధ రూపాల్లో రాగుల్ని వారి ఆహారంలో భాగం చేయొచ్చు. రాగుల్ని చిన్నారుల డైట్లో భాగం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రాగుల్లో అధిక మొత్తంలో ఉండే కాల్షియం చిన్నారుల ఎముకలు, దంతాల్ని దృఢం చేయడంలో సహకరిస్తుంది. ఇక వీటిలో ఉండే ఐరన్ పోషకం పిల్లలు రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. సంక్లిష్టమైన పిండి పదార్థాలతో నిండి ఉన్న రాగులు పిల్లలు ఆరోగ్యకరంగా బరువు పెరిగేలా చేస్తాయి. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇక రాగుల్లో ఉండే అమైనో ఆమ్లాలు పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. రాగుల్లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. అయితే ఏ ఆహారమైనా మితంగా తీసుకున్నప్పుడే పూర్తి ప్రయోజనాలు పొందగలం. రాగులకు ఈ నియమం వర్తిస్తుంది. ఆరోగ్యకరం కదా అని మోతాదుకు మించి పెడితే కడుపుబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే రాగులు కొంతమంది చిన్నారులకు పడకపోవచ్చు. ఈ క్రమంలో వారిలో అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే చిన్నపిల్లల వైద్య నిపుణుల సలహా తీసుకున్నాకే దీన్ని చిన్నారుల ఆహారంలో చేర్చడం మంచిది.